ఎదురవుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుంటే సింగరేణిని అన్ని రకాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విధ్వంసం చేశాయని ఆరోపించారు. నైనిక్ కోల్ బ్లాక్ విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళ్తోందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ కోసం తెలంగాణకు నైనిక్ కోల్ బ్లాక్ కేటాయించారని, దానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలున్నాయని తెలిపారు. గతంలో నైనిక్ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో సీఎం జోక్యం చేసుకుని రద్దు చేశారని, సింగరేణి మైనింగ్ కు ముందుకొస్తే బీఆర్ఎస్ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందన్నారు. బొగ్గు గనుల కొరత ఉందని తెలిసి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. సింగరేణి నైనిక్ కోల్ బ్లాక్ అక్రమాలపై చర్చ జరగాలన్న కేంద్ర మంత్రి, సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం లేదు, ధరలు పెంచడం తప్ప. సింగరేణి కోల్ మీద ధరలు పెంచుకుంటూ, ఎందుకంటే సింగరేణి కోల్ కొంటున్నటువంటి జెనికో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతాము. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతాము. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని సందర్భంగా చూపిస్తుంది. ఒక్క నైనిక్ కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకునేటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి.